ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్న గుడి స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భువనగిరి జిల్లాలో ఉన్న మానేపల్లి అనే కొండలపై నిర్మించారు. ఈ దేవాలయాన్ని చూడగానే మనకి వెంటనే తిరుపతి దేవాలయం గుర్తుకు వస్తుంది. ఈ దేవాలయం మొత్తాన్ని 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. తిరుపతిలో ఉన్న దేవాలయం మరియు ఈ దేవాలయానికి దగ్గర పోలికలు ఉంటాయి. ఆ దేవాలయానికి వెళ్ళగానే సడన్ గా మనకి తిరుపతి వైబ్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. అల వైకుంఠం పోలిన అద్భుత నిర్మాణాలతో ఈ గుడి నిర్మించారు. ఈ ఆలయం నిర్మించడానికి ఒక గట్టి రీజన్ ఏమిటంటే, ఆ దేవాలయం సమీపంలో ఉన్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు అనే వ్యక్తి యొక్క భార్యకి అనారోగ్య సమస్య వచ్చింది. ఆమె అధిక అనారోగ్య సమస్యల వలన కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె అనారోగ్య సమస్యలు తీరిపోవాలని తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆమె అనారోగ్య సమస్యలు తీరిపోవాలని కోరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కోమాల నుంచి బయటికి వచ్చిందంట. అలా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగినందువలన దానికి కృతజ్ఞతగా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని నిర్మించారు. మరియు ఈ ఆలయం నిర్మాణం శ్రీవారి సేవా ట్రస్ట్ ద్వారా నిర్మాణం జరిగింది. ప్రాచీన శిల్పశాస్త్రాలను అనుసరించి యాదాద్రి దేవాలయం మరియు తిరుమల దేవాలయాన్ని అనుసరించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. స్వర్ణగిరి అనే పేరుకు తగినట్లుగానే స్వామివారు స్వర్ణమయ కాంతులతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి వారితో పాటు అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ దేవాలయం తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయంగా పేరు పొందింది. ఈ దేవాలయం ఎలా నిర్మించారంటే, శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయాలను అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అనుసరిస్తూ యాదాద్రి మరియు తిరుమల దేవస్థానం ఎలా ఉందో సేమ్ అలానే కట్టారు. విజయనగర మరియు చోళ చాళుక్య శిల్ప రీతులతో 4 వైపులా 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో పాటు 5 అంతస్తుల గోపురాలతో కూడి గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు ఈ దేవాలయం నిర్మించింది ఈ కాలంలోనే కానీ ఈ దేవాలయాన్ని చూస్తే ఎప్పుడో ఒక 100 సంవత్సరాల కింద కట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్వర్ణగిరి దేవాలయంలో అతి ఆకర్షణీయంగా కనిపించేది ఏమిటంటే, ఈ నీటిలో ఉన్న జలనారాయణ మూర్తి యొక్క విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చుట్టూ దేవాలయం యొక్క గోడలు మరియు గోపురాలు మరియు స్తంభాలు ఉండి మధ్యలో నీరు ఉండి ఆ మధ్యలో పడుకున్న జలనారాయణ విగ్రహం ఉండడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రాత్రివేళ సమయంలో ద్వీపాలతోటి మరియు కాంతులతోటి ఈ గుడి ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇక్కడ 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంటుంది. ఈ పడుకున్న జలనారాయణ విగ్రహం చుట్టూ 4 గోపురాలు ఉండడం ఎంతో ఆకర్షణీయకరంగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు 27 అడుగులు ఉన్న ఏకశిల ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా చూడవచ్చు. ఈ స్వర్ణగిరి దేవాలయం వచ్చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 20 కిలోమీటర్ దూరం సమీపంలో ఉంటుంది మరియు హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ దూరం సమీపంలో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.